వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సర్టిఫికెట్లోనేమో హిందువుగా ఉంటారు, ఆచరణలోనేమో పరాయి మతాన్ని అనుసరిస్తారు. అంటే అటు రాజ్యాంగాన్ని ఇటు ధర్మాన్ని ఒకేసారి వంచడం కాదా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చకు దారితీస్తున్న ఒక సామాజిక పరిస్థితిని ఈ వాక్యం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అధికారిక గణాంకాలు ఒక కథ చెప్తుంటే క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవం మరో కథ చెప్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల సంఖ్య కేవలం 1.34% మాత్రమే. అంటే సుమారు 11 లక్షలకి కొద్దిగా అటు ఇటుగా. అనేక గ్రామాల్లో అధికారికంగా ఒక్క క్రైస్తవుడు కూడా లేనట్టు రికార్డులు చెప్తూ ఉంటే అదే గ్రామాల్లో 3 నుంచి 4 చర్చిలు కనిపించడం ఆంధ్రప్రదేశ్లో సహజ దృశ్యంగా మారింది. దీంతో క్రిప్టో క్రిస్టియన్స్ అనే పదం తరచుగా వినిపిస్తోంది. క్రిప్టో క్రిస్టియన్స్ అంటే ఎలా అనుకోవాలి? క్రిప్టో కరెన్సీ, జస్ట్ లైక్ బిట్ కాయిన్. ఇవేవి మనకి ఫిజికల్గా కరెన్సీ మనకు కనిపించదు, బట్ బిట్ కాయిన్లు వర్చువల్ కరెన్సీ లాగా. సో ఇక్కడ కూడా ఈ క్రిప్టో క్రిస్టియన్స్ అంటే పైకి మాత్రం అందరూ కూడా హిందువులే, పైకి అందరూ హిందువులే, దానికి తగ్గట్టుగానే రిజర్వేషన్ ఫలాలు పొందుతూనే ఉంటారు. కానీ ఇంట్లో మాత్రం ఆచరించేది వేరే మతం. అందుకే క్రిప్టో క్రిస్టియన్స్ అనేటువంటి పదం తరచుగా వినిపిస్తోంది. రికార్డుల్లో హిందువులుగా కొనసాగుతూ ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాల్ని పొందుతూ ఆచరణలో క్రైస్తవ మతాన్ని అనుసరించే వర్గం పెరుగుతోంది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది పాస్టర్లు ఏకంగా బహిరంగంగానే రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య 40% చేరింది అని ప్రకటించడం కూడా అనుమానాలకి మరింత పెంచుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఒక గ్రామంలో జరిగిన సంఘటన ఈ పరిస్థితిని మరింత చర్చకు తీసుకొచ్చింది. అందరికీ తెలిసి రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తూ ఉండగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు స్థానికులు అక్కడ అడ్డుపడ్డారు. మా ఊరిలో ఒక్క హిందువు కూడా లేరు, ఇక్కడ గుడి ఎందుకు కడుతున్నారు అని వాళ్ళు అక్కడ ప్రశ్నించారు. కానీ అధికారిక రికార్డులు మాత్రం ఆ గ్రామ ప్రజలని హిందువులుగానే చూపిస్తున్నాయి. అండ్ మోరోవర్ ఈ ఘటనకు సంబంధించి ఇంకొక అప్డేట్, అక్కడ ఎందుకు కట్టడానికి వీలు లేదు అని చెప్పినటువంటి వాళ్ళు అసలు అది రామాలయం భూమి అనేది మర్చిపోయారేమో. రామాలయం భూమి 2.5 ఎకరాలు, దాన్ని కబ్జా చేసి చెత్త వేసి వాటిని క్లీన్ చేయడానికి, అక్కడ ఆలయ నిర్మాణం చేయడానికి దీనికి రఘురామకృష్ణరాజు గారు వాళ్ళు వెళ్తే గ్రౌండ్ లెవెల్కి, వీళ్ళు మాత్రం అడ్డం పడి అక్కడ కబ్జాలు చేసి చెత్తని పడేసి ఆలయాన్నే మూసేసేలాగా, అసలు ఎటువంటి పూజలు చేయకుండా ఉండేలాగా వాళ్ళందరూ చేసినటువంటి పని అది. ఉపేక్షించాలా? రాజుగారు అందుకే వెళ్ళారు, దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. సో కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఈ గ్రామ ప్రజలందరూ కూడా హిందువులే, కానీ కాగితాల మీద మాత్రమే. కానీ జీవన విధానం దగ్గరకు వచ్చేసరికి ఇంకొక మతం. ఆలయం కట్టుకోవాలా? లేదు, ఇక్కడ ఎవరో హిందువులు లేరంటారు. అదే ప్రభుత్వ పథకాలు కావాలా? అయ్యా ఇక్కడ ఉన్నది అందరూ హిందువులే, ఎస్సీ హిందువులుగానే ఉన్నారు అని చెప్తారు. ఈ పరిస్థితి ఒక పెద్ద ప్రశ్నను మన ముందుకు తీసుకొస్తోంది. హిందూ ధర్మం తన సొంత నేల మీదే పరాయీకరణకి గురవుతోందా? ఈ పరిణామాల వెనుక రాజకీయ అంశాలు కూడా ఉన్నాయని విమర్శకుల ఆరోపణ. ముఖ్యంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో మత మార్పిళ్లకు పరోక్షంగా ప్రోత్సాహం లభించింది అనే ఆరోపణలున్నాయి. పాస్టర్లకి గౌరవ వేతనాలు ఇవ్వడం, చర్చిల నిర్మాణాలకి ప్రభుత్వ నిధులు కేటాయించడం వంటి చర్యలు తీవ్ర వివాదాలకు దారితీశాయి. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఒక నిర్దిష్ట మతవర్గాన్ని శాశ్వతమైన ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే లక్ష్యంతో ఈ విధానాలన్నీ కూడా అమలు చేశారు. అదే సమయంలో విదేశీ నిధుల ద్వారా నడిచే కొన్ని సంస్థలు సేవా కార్యక్రమాల పేరుతో భారీ మొత్తాలని భారతదేశానికి తీసుకొచ్చి వాటిని మత మార్పిడులకు వినియోగిస్తున్నాయి అనే ఆరోపణలు స్వచ్ఛంద సంస్థలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి ఫిర్యాదులు కూడా చేశాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని ఎన్జిఓల మీద దర్యాప్తు జరగడం, కొన్ని ఎఫ్సిఆర్ఏ లైసెన్సులు రద్దు కావడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఉంది. చట్ట ప్రకారం మతం మారిన వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్ హక్కును కోల్పోవాలి. కానీ రికార్డుల్లో హిందువులుగానే కొనసాగుతూ వాస్తవంగా వేరే మతాన్ని అనుసరించే వాళ్ళు రిజర్వేషన్లను పొందుతున్నారు అనేటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనివల్ల నిజంగా ఆ రిజర్వేషన్ అవసరమైన దళితులకు నష్టం జరుగుతోంది అని సామాజిక వర్గాలు చెప్తున్నాయి. ఒకవైపు మత మార్పిడి, మరోవైపు రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగడం వల్ల ఇది డబుల్ బెనిఫిట్ వ్యవస్థగా మారింది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఈ మత మార్పిళ్ళు ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజన ప్రాంతాల్లో కేంద్రీకృతం కావడానికి ప్రధాన కారణం వాళ్ళ సామాజిక మరియు ఆర్థిక వెనుకబాటుతనం. కొన్ని ప్రాంతాల్లో బియ్యం బస్తాలు, ఉచిత వైద్యం, పిల్లల చదువు వంటి సహాయాల్ని ఆధ్యాత్మిక రక్షణగా ప్రచారం చేస్తూ మత మార్పిళ్ళకి దారితీస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. హిందూ సమాజంలో ఇంకా ఉన్న కుల వివక్షను కూడా ఈ ప్రచారంలో ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.
ఇక్కడ మీకు గౌరవం లేదు, మా వద్ద అందరూ సమానం అనేటువంటి ఒక భావోద్వేగ ప్రసంగాలు అట్టడుగు వర్గాల్ని ప్రభావితం చేస్తున్నాయని సామాజిక విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పరిస్థితి కారణంగానే గ్రామాల్లో ఒకే కుటుంబంలో సభ్యులు వేరువేరు మతాల్ని అనుసరించడం, పండుగల సమయంలో విభేదాలు రావడం వంటి సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్య కేవలం చట్టాలు సరిపోవు అని చాలామంది అభిప్రాయం. సమాజం కూడా తనలోని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. దళితులు, గిరిజనులు, వెనకబడిన వర్గాలకు నిజమైన గౌరవం, సమానత్వం కల్పించాలి. ఆలయాల భాగస్వామ్యం, సామాజిక సమానత్వం, అర్చకత్వంలో అవకాశాల వంటి మార్పులు ఆచరణలో కనిపించినప్పుడు మాత్రమే పరాయి మతాల వైపు వెళ్లే అవసరం తగ్గుతుంది అని సామాజిక వర్గాల ప్రజలు అంటున్నారు. అదే సమయంలో మతం మారిన వ్యక్తి రిజర్వేషన్ కొనసాగించడం వంటి అంశం మీద కూడా ప్రభుత్వం కఠినమైన విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. చివరిగా ఒక ప్రశ్న సమాజం ముందుంది. ఆకలిని ఆసరాగా చేసుకుని జరిగే మత మార్పిడి నిజంగా సేవేనా, లేక అది ఒక కొత్త రకం సామాజిక రాజకీయ వ్యూహమా? ఈ ప్రశ్నకి సమాధానం వెతకాల్సిన బాధ్యత ఇప్పుడు మొత్తం సమాజం మీదే ఉంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.